ప్రార్థన. మహోన్నతుడ, స్వరూపకారి, నిన్న నేడు నిరంతరము ఏకృతిన దేవా, మీకు వేలది స్తోత్రం ప్రభా. స్తుతులకు పాత్రుడువు, స్తోత్రార్హుడువు, మహిమల రాజువు, సర్వలు కన్నీశ్వరించిన సృష్టికర్తన దేవుడు, నీకు వందనాలు. ఈ ఉదయకాల ఆరాధన మేము ప్రారంభిస్తుండగా మీ పరిశుద్ధులు తన సారథిలో ఉంచి నన్ను ఆదరినంత వరకు మీరే మహిమగంతత్వం పొందండి. నిత్యన సౌకర్యాన్ని శిరుచాలను పంచుకోండి. మీరే మహిమగంతత్వం పొందండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వాక్యం వంటిన బిడ్డలు ఆశీర్వదించి వస్తాను. యేసు పరిశుద్ధనామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభములు కలుగును కాక. ఉదయ ఆరాధనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనమందరము కలిసి దేవుని మహిమపరచులాగన 21వ కీర్తన త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవ అనేటువంటి పాట మనం పాడుకుంటూ మనం ఈ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. 21వ కీర్తన. త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవాని సజ సమజత్వముల నిజ తత్వము గణించి నిన్ను నిజము స్తుతించెదను. త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవా ఏలలోకము సృజించిన చలనీత రీరా యోలమునని గోపవీత లీల సంతశీల శోభిల దాలంచెదను. త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవా వాసికెక్కిన పరమరాజని వాసమును విడినా శ్రీ యేసునాథున్నాను కుమార దోషుల దోషములెల్ల కాచి రక్షించినావు. త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవా ఆదరణ కారుండవగుచు దాత్ముడా దేవాయ మోదనామమున పబడియసు నాదును సుబోధలెల్ల బోధపచి పాదుకొల్పు. త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవా ఓ పితశుద్ధాత్మా ఒక దేవుడవు పాపులను రక్షింపమిగుల నోపికతో నా పదలు పాపి కృప చూపినావు. త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుతెరచేము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని దగ్గర చేరదను. దేవా నా దేవా సీతారామాంచు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి దేవుని సమీపించి ఆయన ఎదుర మన పాపములు ఒప్పుకొని మన ప్రభుని యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము.
ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటేనే. నీవు నా పాపదోషము పరిహరించి యోనావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన మీకు విరుద్ధముగా పాపం చేస్తామని విధులు ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున మీ కృపను వెదకుచు వేడుకొనొచ్చు. మితిలేని కనికరముల మీదకు ఆశ్రమకే వచ్చుచూ ఉన్నాము. మా కొరకు చనిపోటికై మీ జనత కుమారునిచ్చిన మిగిలిన కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము మీ కృప చేత నిత్య జీవం పొందినట్లు మిమ్మల్ని గూర్చియు మీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును మీ వాక్యమును తగిన విధేయతను మా ఇందుని పరిశుద్ధాత్మ వల్ల వృద్ధి పొందిపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటికి తనకి కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచూ ఉన్నాడు. ఆయన నా ముందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినబడి రక్షింపబడును. ఓ ప్రభా, రక్షణ అందరికీ దయచేయము. త్రితుము తరువాతి 13వ ఆదివారము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతము. యెహోవా నీ నిబంధనను జ్ఞాపకము చేసుకునము. నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకము. దేవాలయము నీ వ్యాజ్యము నడుపము. నీ విరోధులు చేయు గలంతు మరొకము. దేవా, నీవు నిత్యము మమ్మల్ని విడనాడితివేమి? మేము మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాగుచున్నదేమి? తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియా ఇప్పుడు ఎల్లప్పుడు లందునున్నట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము.
మా ప్రభువా మామోను కనికరింపుమా సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగునున్నతమైన ఘన స్థలము లాందోన ఇలాకు సమాధాన నరుల కాయన దయా ప్రభువైన దేవా పరమరాజ్య సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమాజ నగానినో మైనిస్తో తేజోచు మరి పగడు చున్నాము మహిమా పచోచు ఆరాధించు చున్నాము నేను మహిమాతిశయముతో మదిదల చేయో నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతనిచ్చు చున్నాము ఏక కుమారం యేసు ప్రభువా ఓవా తనయ లోక పాపము మోయో ఏక దేవుని గోరే పేలమమును కనిక రేచుము చలగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కొడి వైపునకు చూడు యేసు మా ప్రార్థన లీచి కనిక రీచు పరిశుద్ధుడా ఓ ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక ఆత్మతో నుండుగాక. ప్రార్థిద్దాము. సర్వశక్తి గల నిశ్చలమైన దేవా, విశ్వాసము నిరీక్షణ ప్రేమయు మాలో వృద్ధి చేసి నీ వాగ్దానము చేసింది పొందులాగిన మీరు ఆజ్ఞాపించిన వాటిని మేము ప్రేమించినట్లు దయచేయమని మీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదైక దేవుడై యుగయుములు జీవించు పరిపాలించుచున్నట్టు మీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. తిరుతము తర్వాతి 13వ ఆదివారం కొరకై
ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములో చదవగా మనం విందాం. పాత నిబంధన పాఠ్య భాగము జకరియా గ్రంథము 7వ అధ్యాయము 4 నుండి 10 వచనములు. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 4 నుండి 10 వచనములు. సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియచేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసముంటిరా. మరియు మీరు ఆహారము పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనము నికే కదా పుచ్చుకుంటిరి. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనములకే కదా పానము చేసి తెరి. యెరూషలేములోను దాని చుట్టూను, పట్టణములోను, దక్షిణ దేశములోను, మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండా వచ్చిన, మరియు యెహోవాకు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణావాత్సల్యమును కనపరచుడి కొనుడి, విధవరాండ్లను తని లేని వారిని, పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయదలచకుడి. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పవన శక్తుడ దేవా, పవన మచ దేవా, మామును కనికరింపుము. పత్రిక పాఠ్యభాగము అపోస్తలుల పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 22 వచనములు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 22 వచనములు. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడనూ దానిని కొట్టివేయుడు, దానితో మరి ఏమియూ కలపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక, ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పినదేమనగా, 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనట్టుగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన ఎడల ఇంకా వాగ్దానం మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలనే దాన్ని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లని రాదు. జీవింపజేయు శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా
నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును కానీ యేసు క్రీస్తు నందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములు బంధించెను. ఇంతటితో పత్రిక పాఠ్యభాగము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినం మనకి ఏర్పాటు చేయబడినటువంటి స్వార్థ పాఠ్యభాగము లూకా సువార్త 10వ అధ్యాయము 23వ వచనము నుండి 37వ వచనం వరకు. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. లూకా సువార్త 10వ అధ్యాయము 23వ వచనము నుండి 37వ వచనం వరకు. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేకమైన ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వెనకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. ఇదిగో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసులకుటకు నేను ఏమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకైన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు వ్రాయబడినదని చెప్పెను. అందుకైనా నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదామని అతనితో చెప్పెను. అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరచుకుని కోరి, అతడు అవును కానీ నా పొరుగువాడి ఎవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతుల్లో చికెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతన్ని చూసి పక్కగా పోయాను. అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయో ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ వాని ఇంటికి తీసుకుని వచ్చిపోయి అతనిని పరామర్శించెను. మర్నాడతడు 2 ధ్యానారములు తీసి ఆ పూట కూలవానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చుదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడనియు నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. ఇంతటితో స్వార్థ పాఠ్యభాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనమందరము అదే విధముగా నిలబడి ఉండి అపోస్తల విశ్వాస ప్రమాణమును మన ప్రమాణముగా ఒప్పుకుందాం. అపోస్తలుల విశ్వాస ప్రమాణము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను.
ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరొక పుట్టి పొందె పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసిన ముందుగా మన హృదయాలను సిద్ధపరచుకోవడానికి గాను మనమందరము కలిసి 407వ కీర్తన ప్రీతి గల మన యేసుడెంతో గొప్ప మిత్రుడు అనేటువంటి పాట పాడుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 407వ కీర్తన ప్రీతి గల మన యేసుడెంతో గొప్ప మిత్రుడు. ప్రీతి గల మన యేసుడెంతో గొప్ప మిత్రుడు, మితి లేని దయచేత ఆతుచు ప్రేమించును. క్రీస్తును దమన మంతన పగించిన సాకి గల యేసు చేత మోతలెల వీడును. నీతి గల మన యేసు ధృతి గల మిత్రుడు, మృతి పొంది కృపతో విశ్రాంతి కలిగించెను. భీతి నందు పాపులైనా చింతాక్రాంతులైనను క్రీస్తు యొక్క దీప్తి చేత కృతగతి చూతురు. దయగల మన యేసు ప్రియమైన మిత్రుడు, మాయలోకమందు నిజ శ్రాయుడై కాపాడును. భయ దుఃఖ శ్రీమలాది మోయరని బదల జయమోపనిపి యేసు స్థాయి వృద్ధి చేయును. దారునిలో యేసు గాక వేరు గొప్ప మిత్రుడా, పరలోకమందు యేసే వీరుడౌ రక్షకుడు. నరకులకవ వేగా క్రూరహింస పొందెను. కరుణించి నించి ప్రతి ప్రార్థనలాలించెను. ఆమేన్.  నీ దేవుడైన ప్రభువును, 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 నీ దేవుడైన ప్రభువును,
నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపమలనియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపమలనియు వ్రాయబడిందని చెప్పాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును కాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, త్రియక దేవుని నామమున మీ అందరికీ శుభములు కలుగును కాక. దేవుడు మనల్ని ప్రేమించి మరొక పునరుత్థాన దినమున దేవుని యొక్క సన్నిధానములు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి, దేవుని వాక్యము ద్వారా హెచ్చరించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడినటువంటి లేఖన భాగాలను మనం గమనిస్తే, పాత నిబంధన పాఠ్యభాగము జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 4 నుండి 10 వచనాలను మనం చదువుకున్నాం. రాజు అయినటువంటి దర్యావేష కాలములో 4వ నెలలో కిస్లేవు అను 9వ నెల 4వ తేదీ జరిగిన సంఘటన ఇక్కడ మనకు కనబడుతుంది. బేతేలు వారు వారి మనుషులను పంపించి దేవుని ఆలయంలో ఉన్నటువంటి యాజకులను, ప్రవక్తలను వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమంటే, ఇన్ని సంవత్సరములు చేసిన ప్రకారమే మేము 5వ నెలలో ఉపవాసం ఉండి విలపించాలా లేదా అని ప్రశ్నిస్తున్న మాటలు మనం ఎక్కడ గమనిస్తాం. దానికి జవాబుగా దేవుడిని యెహోవా ప్రవక్త అయినటువంటి జకర్యా ద్వారా ఇచ్చినటువంటి దేవుని వాక్కు మనకిక్కడ కనబడుతూ ఉంది. ఈ బేతేలు వారిని గురించి మనం ఆలోచన చేస్తే, మరి ఈ పట్టణము యెరూషలేమునకు 20 కిలోమీటర్ల ఉత్తరమున ఉన్నటువంటి పట్టణముగా మనం గమనిస్తాం. చెదిరిపోయినటువంటి యూదులు మరి అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు గడిచినటువంటి 70 సంవత్సరాలు మరి 5వ నెలలో 7వ నెలలో వారు ఉపవాసం ఆచరిస్తూ విలపిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ 5వ నెల మరి 7వ నెలలో ఉపవాసం ఉండడానికి గల కారణాలు కూడా మనము ఆలోచన చేస్తున్నట్లయితే, 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 8-9 వచనాలలో మనం చూస్తాం. ఏమిటి అంటే, మరియు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరం ముందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియును బబులోను రాజు సేవకుడు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరను, యెరూషలేము ఇళ్ళన్నిటిని, గొప్పవారి ఇళ్ళన్నిటిని అగ్ని చేత కాల్చివేసెను అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఈ 5వ నెలలో జరిగినటువంటి మరి సంఘటన యెరూషలేము నాశనానికి స్మృతి చిహ్నముగా ఈ ఆచారము ఆనాటి మరి ఇశ్రాయేలు ప్రజలు ఆరంభించినట్లుగా మనం చరిత్రలో చూస్తాం. అదేవిధంగా 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, మరి 7వ మాసం మందు మరి రాజవంశీయులకు ఎలీషామకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు 10 మంది మనుషులను పిలిపించుకొని వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమాయను అన్న మాటలు మనం చూస్తాం. కాబట్టి 7వ నెలలో ఉపవాసము మరి యూదా గవర్నర్ గెదల్యా హత్యకు స్మృతి చిహ్నముగా వారు ఆచరించినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడిని యెహోవా ప్రవక్త అయిన జకర్యా ద్వారా ప్రజలను మందలిస్తూ, మరి ఉపవాసమైన పండుగ అయినా ఈ ప్రజలు తమ గురించే ఆలోచించుకుంటున్నారే కానీ దేవుని గురించి కానీ మరి ఆయన మహిమల గురించి కానీ పట్టింపు వారికి లేదు అని వారిని గర్దిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. అందుకే దేవాది దేవుడిని యెహోవా, నా యందు మీరు భయభక్తులు కలిగి ఉపవాసం ఉంటూ ఉన్నారా అని ప్రశ్నిస్తూ, మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు మీ స్వప్రయోజనమే కదా మీరు పుచ్చుకుంటున్నారు, మీరు పానం చేసినప్పుడు మీ స్వప్రయోజనమే కదా మీరు పానం చేస్తున్నారు అని వారి మీద నింద మోపుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉండక, నీవు నేను దేవుని గురించి, ఆయన మహిమల గురించి మనం ఆలోచన చేస్తున్నామా, లేకపోతే మన స్వప్రయోజనము కొరకే మనం ఆలోచన చేస్తున్నామా అన్నది మనం ఇక్కడ ఆలోచన చేసుకోవాలి. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ వాక్కు
దేవుని యొక్క వాక్కు మనకు కనబడుతుంది. మీరు మీ పితరుల వంటి వారు ఉండవద్దు అనే హెచ్చరిక పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయేది, నా మాట ఆలకింపకపోయేది. ఇదే యెహోవా వాక్కు అన్నది ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి దేవునికి ఆనందము కలిగించేవి మతాచారాలు కావు, సిద్ధాంతాలు కావు అనే పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మనం గమనిస్తే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహనబలకు పొట్టేళ్లను బాగా మేపిన దూడల కొవ్వును నాకు వెగసమాయను, కోడెల రక్తమందనను, గొర్రెపిల్లల రక్తమైందను, మేకపోతుల రక్తమైందనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణతో కొడుకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు. ధూపార్పణము ఇక నీకును దానిని తేకుడి అనేటువంటి హెచ్చరిక మాట మనం చూస్తాం. దేవునికి దహన బలులు కానీ, నైవేద్యము కానీ, ధూపార్పణము కానీ దేవునికి సంతోషాన్ని కలుగొచ్చేయలేవని ప్రవచన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు చూస్తాం. అయితే జెకర్యా గ్రంథములో 8వ అధ్యాయము 16, 17 వచనాలను చూస్తే, మరి చేయవలసిన కార్యాలు ఏమిటో ఇక్కడ బయలుపరుస్తున్నారు. మీరు చేయవలసిన కార్యాలు ఏమనగా, ప్రతివాడు తన పొరుగు వారితో సత్యం మాట్లాడాలి, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయాన్ని బట్టి గుమ్మములో తీర్పు తీర్చాలి, తన పొరుగువాని మీద యాలో దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు అన్నది దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పొరుగు వారితో ఏ విధంగా మనం మాట్లాడుతున్నామో మనం ఆలోచన చేసుకోవాలి. మన పొరుగు వారితో ఎటువంటి సమాధానము మనం కలిగి ఉన్నామో మనం ఆలోచన చేసుకోవాలి. మన పొరుగు వారితో ఎటువంటి న్యాయము మనం కనపరుస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పొరుగు వారితో ఎటువంటి ఆలోచన విధానము మనం కలిగి ఉన్నామో మనం ఆలోచన చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా మనం చూస్తే, అక్కడ హెచ్చరిక మాట చూస్తాం. కీడు చేయడం మానండి, మీరు నేర్చుకునండి, న్యాయము జాగ్రత్తగా విచారించండి, హింసింపబడే వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చండి, విధవరాల పక్షమున వాదించండి అనుకున్న మాటలు మనము హెచ్చరిక మాటలుగా గమనిస్తాం. అందుకే మరి ఆనాటి కాలములో ఆచారాలు సాంప్రదాయాల మీద ఆధారపడినటువంటి ఇజ్రాయేలును దేవుడు ప్రవక్త అయిన జెకర్యా ద్వారా ఆజ్ఞాపిస్తున్నాడు. సత్యాన్ని అనుసరించి మీరు తీర్పు తీర్చాలి, కరుణావాచ్యతలు మీరు కలిగి ఉండాలి, విధవరాలను తల్లి లేని వారిని పరదేశులను దరిద్రులను మీరు బాధ పెట్టకూడదు, మీ హృదయమందు ఆయనను సహోదరులకి కీడు చేయకూడదని ఇచ్చిన ఆజ్ఞ అన్నది మనకు కనబడుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని మనం ఆలోచన చేసుకుందాం. అనేకమైన ఆచార సాంప్రదాయాలు కలిగినటువంటి నీవు నేను వాక్యమైన క్రీస్తు ప్రభునందు స్వతంత్రులుగా మనము చేయబడ్డాము అనే సత్యాన్ని మనం గ్రహించి, మరి ఆచార సాంప్రదాయాలను మనం వదిలిపెట్టి నిత్య జీవ వాగ్దానం చేసినటువంటి దేవుని వైపును చూస్తూ దానిని పొందుకోవడానికి నీవు నేను సిద్ధపడాలన్నది పరిశుద్ధాత్మ దేవుడి ఉద్దేశంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చదవబడినటువంటి యొక్క పత్రికా పాఠ్యభాగాన్ని కూడా మనం గమనించినట్లయితే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 28 వచనాలు మనం గమనించాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నటువంటి మాటలు చూస్తే ఏమిటి అంటే, అబ్రహాము అతని సంతతికి దేవుని వాగ్దానము అన్నది నిబంధన ద్వారా అనుగ్రహించబడినది అని సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం పొందుకోవడానికి విశ్వాసము విధేయత ద్వారా ఆ వాగ్దానాన్ని సంపాదించుకున్నాడు అన్నటువంటి సత్యాన్ని కూడా తెలియజేస్తూ
అతని తర్వాత వచ్చినటువంటి ధర్మశాస్త్రము ఇజ్రాయేలులకు ఒక బాల శిక్షకుడిగా మాత్రమే ఉన్నాడు అని తెలియజేస్తూ దేవుని వాగ్దానాన్ని కానీ విశ్వాసము ద్వారా దేవునితో ఏర్పరచుకున్నటువంటి సంబంధమును అది మార్చలేదు అని సత్యాన్ని అక్కడ చక్కగా వివరిస్తూ ఉన్నటువంటి మాటలు మనం గమనిస్తాం. కాబట్టి ధర్మశాస్త్ర ఆచరణ కార్యముల కన్నా అబ్రహాము సంతానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభునందు మరి విశ్వాసము నిరీక్షణ ద్వారా మనము నిత్య జీవము పొందుకోగలము అని సత్యాన్ని మరి ఇక్కడ వాక్యము ద్వారా మనతో మాట్లాడారు. ఆలోచన చేద్దాం. ఇక్కడ అబ్రహామునకు చేసినటువంటి వాగ్దానాన్ని గురించినటువంటి వివరణ చాలా స్పష్టంగా మనం ఇక్కడ చూస్తాం. మనుషులు రీతిగా మనం ఆలోచన చేసినప్పుడు మనుషులు ఎన్నో రకమైనటువంటి మరి నిబంధనలు చేసుకుంటారు. ఒకసారి నిబంధన చేస్తే అది స్థిరముగా ఉంటూ ఉంది, అది స్థాపించబడుతుంది, అది సులభముగా మార్చబడదు అన్నది కూడా మనకి తెలుసు. ఇక్కడ దేవుని వాక్యములు మనం చూసినప్పుడు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానము చేయబడెను అని అనేకుల గురించి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకరి గురించి అన్నట్లు నీ సంతానమునకు అనెను, ఆ సంతానము క్రీస్తు అనేటువంటి మాటలు మనం చూస్తాం. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. అది ఏమిటి అంటే అది అబ్రహామునకును అతని సంతానము చేసినటువంటి వాగ్దానంగా మనం చూస్తాం. అబ్రహాము సంతతి రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొందును అనేటువంటి గొప్ప వాగ్దానం. ఈ అబ్రహాము సంతతి ఎవరు అని ఆలోచన చేస్తే, అంటే అబ్రహాము సంతతి అంటే ఇక్కడ మన వాక్యంలో చూసాం, ఆ సంతానము క్రీస్తు అన్నమాట. కాబట్టి అబ్రహాము సంతానం అంటే క్రీస్తు, ఆయన యందు విశ్వాసముంచువారు అన్నటువంటి అర్థం మనం అక్కడ గ్రహించాలి. క్రీస్తు మొదటి సంతానం, ప్రథమ ఫలము అన్నటువంటి మాటలు కూడా మన దేవుని వాక్యంలో చూస్తాం. రోమీయులకు రాసిన పత్రికలో మరి 8వ అధ్యాయము 29వ వచనాన్ని చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠులైనట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గల వరకు వారిని ముందుగా నిర్ణయించెను అనేటువంటి మాట. కాబట్టి క్రీస్తు మొదటి సంతానము, మొదటి ఫలము. అదేవిధంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం చూస్తే, నిద్రించిన వారిలో క్రీస్తు మృతుల నుండి లేపబడి మరి ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు అన్న మాటలు కూడా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. కాబట్టి ఈ వాగ్దానము ఎవరికి చేయబడింది అంటే క్రీస్తులో విశ్వసించిన వారికి చేయబడినది అన్నది మనము గమనించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చూస్తే జకర్యా గురించి రాయబడిన మాటలు చూస్తాం. ఇతరులను అబ్రహాము కుమారుడే నేడు రక్షణ ఇంటికి వచ్చినది అన్నటువంటి మాట. కాబట్టి ఇక్కడ ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినప్పుడు, మరియు నీవు నా మాట విన్నందున భూలోకములో జనములనియు నీ సంతానం వలన ఆశీర్వదింపబడిన నాతోడనే ప్రమాణం చేర్చున్నాన్ని యెహోవా సెలవిచ్చెను అనే మాటలు మనం చూస్తాం. కాబట్టి క్రీస్తులో దేవుడు అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానము అన్నది ఇక్కడ నెరవేర్చబడినది అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆనాడు గలతీ సంఘములు మరి యూద ఉపదేశకులు మరి ఏ విధంగా బోధ చేసేవారు అని ఆలోచన చేసినట్లయితే వారి హెచ్చరిక ఏ విధంగా ఉండేది అంటే, ఒకడు సున్నతి పొందాలి, రెండవది వాడు ధర్మశాస్త్రాన్ని గైకొనాలి, మూడవది అబ్రహాము సంతతి అయి ఉండాలి, అంటే యూదుడై ఉండాలి. అప్పుడే అతడు నీతిమంతుడిగా ఎంచబడి ఆ నిత్య జీవాన్ని, ఆ పరలోక భాగ్యాన్ని పొందుకుంటాడు అన్నటువంటి ఉపదేశము అన్నది
గలతీ సంఘంలో ఉంది. అందుకని ఇక్కడ మరి పౌలు గారు యూదులకు లేఖనములు చూపిస్తూ ఆయన చక్కని వివరణ ఇస్తూ ఉన్నారు. విశ్వాసము చేత మాత్రమే ఒకటి నీతిమంతుడిగా ఎంచబడతాడు. రెండవది, క్రీస్తునందు విశ్వాసముంచు వారు మాత్రమే అబ్రహామునకు ఆత్మ సంబంధమైనటువంటి సంతానముగా వారు పిలువబడతారు. అబ్రహాము చేసినటువంటి వాగ్దానమును బట్టి, మరి అతని సంతతికి చేసిన వాగ్దానమును బట్టి ఆ యొక్క వ్యక్తి దీవెన పొందుతారు అన్నది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే ధర్మశాస్త్రము చేత ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. ఎందుకు అంటే ఎవడు కూడా ధర్మశాస్త్రాన్ని సంపూర్ణముగా గైకొనలేడని మనకు తెలుసు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకులు కానీ ధర్మశాస్త్రము మూలముగా కాదు అనే సత్యాన్ని కూడా మనము గ్రహించాలి. లేవియాకాండము 18వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, ధర్మశాస్త్ర విధులు ఆచరించేవాడు వాటి వలన బ్రతుకును అన్నమాట మనం చూస్తాం. అయితే ఏ మనుషుడు కూడా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా గ్రహికొనలేడు. గైకుంటే అతడు జీవిస్తాడు, లేకపోతే అతనికి శిక్ష విధించబడుతూ ఉంది. దేవుని వాక్యం చూస్తే యేసు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ పౌలు ముఖ్య విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 430 సంవత్సరాల ముందు ధర్మశాస్త్రము ప్రవేశపెట్టక ముందు దేవుడు అబ్రహామునకు రక్షణ వాగ్దానము అనుగ్రహించాడు అనే సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి రక్షణకు ధర్మశాస్త్రము అవసరమని ఎలా చెప్పగలం? రక్షణ వాగ్దానము అన్నది ధర్మశాస్త్రం మీద ఆధారపడదు. ధర్మశాస్త్రం ఈ విధముగా కూడా వాగ్దానాన్ని ప్రభావితము చేయదు అని తెలియజేస్తూ మనకు ఆలోచన వస్తుంది. మరి ధర్మశాస్త్రం ఎందుకు అనేటువంటి ఆలోచన కలుగుతుంది కనుక అంటాడు కదా, ధర్మశాస్త్రము మన అతిక్రమను బట్టి మనకు ఇవ్వబడింది. పాపమును వెలుగులోనికి తీసుకురావడానికి, పాపమును బయలుపరచడానికి, పాపమును గురించి పాపి అని తెలుసుకోవడానికి, మనుషులు తను తాను రక్షించుకోలేడని, నీతిమంతులుగా చేసుకోలేడని ధర్మశాస్త్రము స్పష్టముగా తెలియజేస్తుందన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతిశయమైనటువంటి ఒక చెరువు ఉండేది. ఆ ప్రాంతంలో జాలర్లు వచ్చి ఆ చెరువును చూచి, నిర్మలముగా ఉన్నటువంటి నీటిని చూచి ఆశ్చర్యపడుతూ ఉండేవారు. చెరువు అతిశయపడేదట. ప్రపంచంలో లేని అతి శ్రేష్టమైనటువంటి స్ఫటికము లాంటి స్వచ్ఛమైనటువంటి సరస్సును అనుకుని సంతోషించేది, అతిశయపడేది. అయితే తన అడుగు భాగములో ఒక వృద్ధ చేప ఉండేది. దీనికి ఈ అతిశయము అని సరస్సు పడుతున్నటువంటి అతిశయాన్ని బట్టి విసిగి అసలు చెరువులో ఏముందో వాస్తవముగా అందరికంటే ఎక్కువగా తెలిసినటువంటి ఆ వృద్ధ చేప ఒకేసారి వేగంతో తన రెక్కలను ఆడించింది. ఆడించి అడుగున్నటువంటి ఆ ఒండ్రు మట్టిని పైకి లేపి నీరంతా కూడా బురదగా చేసింది. నీళ్ళన్నీ కూడా బురదగా మారిపోయాయి, బురద నీళ్ళుగా మారిపోయాయి. అప్పుడు ఎంతసేమని చెరుడుతుంది, నీళ్లు బురద చేయడానికి నీకు ఎంత ధైర్యము అని ఈ చేపను ప్రశ్నిస్తే ఆ చేప అంటుంది కదా, నేనేమి చేయలేదు, నీలో ఉన్నది ఏమిటో నేను నీకు చూపించాను. అదేవిధంగా ఈ ధర్మశాస్త్రము కూడా మనలో ఏముందో తెలియచేయడానికి, మన మనుషులు మరి ఈ ధర్మశాస్త్రంగా రక్షించుకోలేరు, నీతిమంతులుగా చేసుకోలేరని ఈ ధర్మశాస్త్రము అన్నది మనకు స్పష్టముగా తెలియజేస్తూ ఉందన్నది మనం గమనించాలి. కాబట్టి
మనుషులందరికీ రక్షకుడు అవసరము అనే సత్యాన్ని మనము గ్రహించాలి. ధర్మశాస్త్రము రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూపిస్తూ ఉంది. వాగ్దానము చేయమనేటువంటి ఆ సంతానము వచ్చే వరకు ధర్మశాస్త్రము అమల్లో ఉంటుంది. క్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రంతో ఇంకా పని లేదు అన్నది కూడా మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ధర్మశాస్త్రము ప్రాముఖ్యమైన పనిని నిర్వర్తించింది. అది పాపం అంటే ఏమిటో అది మనకు తెలియచేసింది అన్నది కూడా మనం గమనించి, ఎందుకు అంటే పాపముల జీవితము మరణం అని మనకు తెలుసు. కాబట్టి అబ్రహామునకును మరి అతని సంతతికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ వాగ్దానము దేవుని కృప ద్వారా, దేవుని కృప నుండి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా మనము పొందుకోగలము అనే సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ నిత్య జీవ వాగ్దానాన్ని నీవు నేను సొంతం చేసుకోవడానికి మనం సిద్ధముగా ఉండాలి, మనం సిద్ధపడాలి అన్నది దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. చదవనటువంటి స్వార్థ పాఠ్యభాగాన్ని మనం గమనించినప్పుడు లూకా సువార్త 10వ అధ్యాయము 23 నుండి 37 వచనాలు మనం చదువుకున్నాం. ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చాడు. వారి మధ్యన జరిగినటువంటి సంభాషణ అన్నది మనము గమనిస్తాం. లూకా సువార్త చూద్దాం ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయము 23 నుండి 37 వచనాలు మనం చూస్తాం. ఇక్కడ 23 వచనములో ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడ, నిత్య జీవమునకు వారసుడు నేను ఏమి చేయవలని ఆయనను శోధించచ్చు అడిగను అనే మాటలు దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మంచి సమరైన ఉపదేశము ద్వారా ధర్మశాస్త్ర ఉపదేశకునికి జ్ఞానోపదేశము కలుగు చేయబడింది. నిత్య జీవన వారసగణానికి అర్హతను గురించినటువంటి హెచ్చరిక మాటలు మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడిగినటువంటి 2 ప్రశ్నలు మనకు కనబడితే, ఒకటి, నిత్య జీవనకు వారసుడకు నేను ఏమి చెయ్యాలి? రెండవది, నా పొరుగువాడు ఎవడు? 2 ప్రశ్నలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుని గురించి కూడా మనం ఒక ఆలోచన చేస్తే, ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణముగా చదివినవాడు అన్నది మనం గమనించగలం. రెండవది, రబీ, బోధకుడు, వాక్శుద్ధి కలవాడు, ఒక నేర్పరి అన్నది ఇతని గురించి మనము గ్రహించగలం. అతను యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగినటువంటి మొదటి ప్రశ్న మనం ఆలోచన చేస్తే, నిత్య జీవానికి వారసులగడానికి నేను ఏమి చెయ్యాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, యూద సాంప్రదాయాలలో రబీలు ప్రశ్నల ద్వారానే జవాబిస్తారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ప్రశ్నారూపంలోని ఇక్కడ జవాబిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రం ముందు ఏమి రాయబడింది? ఆయన అడిగిన ప్రశ్నకు జవాబుగా ఆయన ఇస్తున్నటువంటి మాటలు ఇక్కడ చూస్తాం. ధర్మశాస్త్రం ముందు ఏమి రాయబడిందని ప్రశ్నించినట్లుగా మనం గమనిస్తాం. దానికి ధర్మశాస్త్ర ఉపదేశకుడు ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం, లేవియా కాండము 19వ అధ్యాయం 18వ వచనంలో భాగాలలో పేర్కొన్న దాన్ని గమనిస్తూ అంటాడే కదా, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వేగముతో ప్రేమింపు వల్లనియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలని వ్రాయబడినది అని చెప్పినటువంటి మాటలు అక్కడ మనం గమనిస్తాం. కాబట్టి దానికి యేసుక్రీస్తు ప్రభువు మాట అన్నారు ఏమిటి అంటే, నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చావయ్యా, అలాగే నువ్వు జీవిస్తావని అతనితో చెప్పినట్లుగా మనం గమనిస్తాం. అయితే అక్కడ 2వ ప్రశ్న వేస్తున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో, తాను నీతిమంతుడైనట్లు కనపరుచుకుని అతడు అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసును అడిగెను.
నా పొరుగువాడు ఎవడో అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయము అతనికి పొరుగువాడు ఎవడో తెలియకపోవడం కాదు, కానీ పొరుగువాడు యూదులు మాత్రమే అనేటువంటి ఆలోచన విధానం అన్నది వారిలో ఉంది. యూదులు కాని వ్యక్తి వారికి పొరుగువాడు కాదు. అలాంటి సంకుచిత భావము అన్నది యూదా మత ఆచరణలో అలాంటి యేసుక్రీస్తు ప్రభులు కాలములు ఉన్నట్లుగా మనం అక్కడ గమనిస్తాం. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి వివరణ ఇస్తారో అని స్వనీతితో స్వప్రయోజనముతో ఎదురు చూస్తున్నట్టుగా కూడా మనం ఇక్కడ గమనించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిచయులు శాస్త్రులు ధర్మశాస్త్రము ఆచరించడమే నీతిమత్వము అని ఎంచగారు. దేవుని వాక్యంలో చూస్తే మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, మనుషుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడినది, న్యాయముగా నడుచుకోట, కనికరాన్ని నువ్వు ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం, ఇదే కదా నేను అడుగుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు నీతిమత్వాన్ని న్యాయముతో జత చేశాడు, కానీ ఆనాడు యూదా పెద్దలు దాన్ని విశ్వసించినట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్య దేవుని ప్రేమను ప్రజలకు అందించుటయే. ఇది గమనిస్తే నీ పొరుగువాడు ఎవడు అనేటువంటి ప్రశ్నకు జవాబుగా యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము యెరికో మార్గములలో జరిగిన సంఘటనను ఉపమాన రూపముగా ఆయన బోధించారు. ఆలోచన చేద్దాం. యెరూషలేము యెరికో మార్గము చాలా ఇరుకైన మార్గముగా కనబడుతుంది. రాళ్ళ గుట్టలతో ఉంటూ ఉన్నటువంటి పట్టణం బాగా ప్రాంతముగా ఉంటూ ఉంది. సహజంగా దొంగలు దోచుకునేటువంటి మార్గముగా, అందుకే మరి ప్రయాణికులు గుంపులుగా వారు వెళ్ళవలసిన పరిస్థితి అక్కడ ఉంది ఆనాటి కాలములో. అయితే ఒకడు ఒంటరిగా వెళ్ళాడు, దొంగలకి చిక్కాడు, దోచుకోబడ్డాడు, కొర ప్రాణంతో విడవబడ్డాడు అన్నది అక్కడ మనం చూస్తాం. ధర్మశాస్త్రానికి ప్రతినిధులుగా పిలువబడినటువంటి యాజకుడు, లేవీయులు మరి ఆ మార్గంలో వెళ్తూ దొంగల చేత గాయపరచబడినటువంటి తోటి యూదుల్ని చూచారు, కానీ వాటిని పట్ల ప్రేమను చూపించలేకపోయారు అన్నది మనం ఇక్కడ గమనిస్తాం. అయితే సమరుడు మాత్రము చూచి జాలిపడి అతని దగ్గరికి పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయాన్ని కట్టి అతని తన వాహనం మీద ఎక్కించుకొని పూటకుళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి అతన్ని పరామర్శించాడు అన్నది ఇక్కడ మనం గమనిస్తాం. అబ్రహాము కుమారుడు అని చెప్పుకునేటువంటి ప్రతి యూదుడు కూడా 3 ఉద్దేశాలు కలిగి ఉండాలన్నది పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు ఏమిటి అంటే, ఆత్మీయ ప్రేమ నేత్రాలు, వినయమైనటువంటి మనసు, 3వది దీన మనసు కలిగి ఉండాలి. ఈ మంచి సమరయుడు ఆత్మీయ ప్రేమ నేత్రాలు గల వ్యక్తిగా ఇతరుల అవసరతను చూచాడు, గుర్తించాడు, అవసరతలో సహాయపడుట, దేవుని ప్రేమతో బంధించబడి పొరుగువని ఎడల తన ప్రేమను వ్యక్తపరచట, పడిపోయిన వాళ్ళని చూచి సమీపించి సహాయం చేసేందుకు ఉపక్రమించాడు అన్నది మనం అక్కడ చూస్తాం. అతనిలో ఉన్నటువంటి వినయ మనసు కలిగినటువంటి జీవితం ద్వారా నెమ్మది గల మనసుతో జాలిపడి గాయాలను నూనెతో ద్రాక్షలతో కట్టాడు అనేది 2వదిగా మనం గమనిస్తాం. 3వది చూస్తే దీన మనసు కలిగిన వ్యక్తిగా తన వాహనం మీద ఎక్కించుకొని మరి ఆ పూట కూళ్ళ వారి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. 2 దేనారాలు ఇచ్చాడు. ఇకేమైనా ఖర్చు అయితే నేను భరిస్తానన్నాడు. విశ్వాసకి పరిచర్యకు కావలసినది ఇటువంటి దేవుని ప్రేమ గల ఆత్మ అన్నది నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభు ఇవ్వనని చెప్పి దొంగల చేతికి చిక్కిన వానిలో ఈ 3 ఎవడు పొరుగువాడని నీకు తోచుచున్నదని
అక్కడ ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అతని మీద జాలి పడిన వాడే అని సమాధానం ఇవ్వగలిచినప్పుడు నువ్వు వెళ్ళి ఆ విధంగా చేయమని ప్రభు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడిని ప్రోత్సాహపరిచినట్లుగా మనం గమనిస్తాం. ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, న్యాయముగా నడుచుకున్నట, కనికరాన్ని ప్రేమించుట, దీన మనసు కలిగినట, ఇదే కదా నేను అడుగుచున్నాడు. కాబట్టి నీ కొరకు నా కొరకు ఒక గొప్ప మంచి సమరుడిగా, స్నేహితుడిగా, ఆత్మీయ జీవితంలో సాతానును దొంగ చేత దోచుకునబడి, గాయపరచబడి, దిగజారిపోయినటువంటి మన కొరకు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి యేసు ఆయన తన రక్తాన్ని కార్చి కృప ద్వారా వాగ్దాన నిబంధన చేశారు. ఆ వాగ్దాన నిబంధన మనతో స్థిరపరిచారు. ఆయన గాయపడిన హస్తాలు చాపి ఆయన తన కరుణ మనస్సు దగ్గర, కరుణా పీఠం దగ్గరికి ఆయన తన గాయపడిన హస్తముతో నేను పిలిచిన నా కుమారుడా, నా కుమార్తె నా దగ్గరకు రా, నా నిబంధనలో నువ్వు పాలి భాగస్థులుగా ఉండమని ఆయన హెచ్చరిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు బలను సమీపిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు తల అప్పగింపబడిన రాత్రి రొట్టెని తీసుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకి మీరు పుచ్చుకొని తినండి, ఇది మీ కొరకు అనేకుల కొరకు ఈ పడిచిన రొట్టె నా శరీరము అని చెప్పిన మాటలు మనం గమనించాలి. అదేవిధంగా ద్రాక్షాస్త్రం తీసుకొని, పాత్రను తీసుకొని అదిరించి ఇది మీ కొరకు అనేకులకు చిందించబడిన నా రక్తం అనేది కొత్త నిబంధన, ఆయన నూతన నిబంధన మనతో చేస్తున్నారు. ఆ నిబంధనలో నువ్వు నేను పాలిపాకస్లో అవ్వాలన్నది దేవునికి ఉద్దేశంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి అయోగ్యముగా ఆ నిబంధన రావద్దు. క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా ఆ నిబంధనలో మనం పాలిపాకస్తులమై ఉండి నిత్య రాజ్యం సంపాదించుకోవడానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను కాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావాలని కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, స్వరూపకారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవానికి వెలిది స్తోత్రం ప్రభా. స్తుతులకు పాత్రుడువు, స్తోత్రుడువు, మహిమల రాజువు, సర్వలోకాన్ని సృష్టించినప్పుడు సృష్టికర్తైన దేవుడు నీకు వందనాలు. నీ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నాయన, మాకు వాగ్దానం చేసినటువంటి అన్నిజ జీవాన్ని మేము పొందుకొని, పరలోక భాగ్యాన్ని మేము పొందుకొని, నన్ను నీలో మేము జీవించడానికి మీ కృప మాకు ప్రసాదింపచేయండి. సంఘము అంతటా మీరు దీవించండి. సంఘములో వృద్ధులు, యవనస్తులు, పాలితులు, గర్భిణీ స్త్రీలు, చిన్న బిడ్డలు, చంటి బిడ్డలు ఉన్నారు. వారందరినీ మీరు దీవించండి. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యము, ఆయుష్కాలం అనుగ్రహించండి. ఉద్యోగస్తులు చేస్తున్న ప్రయత్నాల్లో జయం అనుగ్రహించండి. వారు ఆశిస్తున్న ప్రమోషన్, ప్లేస్మెంట్స్ పొందుకోవడానికి కృప దయచేయండి. వృత్తి పనుల వ్యాపారాలు చేసిన బిడ్డలను మీరు దీవించి వారు చేసిన పని పనుల్లో జయం అనుగ్రహించండి. ప్రభావాన్ని పరిశీలి చదువుతున్న బిడ్డలు ఉన్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, నర్సింగ్, పాలిటెక్నిక్, ఐటీ, బీడీ, నీట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు, జేఈ, మైన్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు. వారందరికీ సహాయం దయచేయండి. నాయన ప్రభా, టోఫల్, గేట్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు. సహాయం దయచేయండి. ఐఏఎస్ కోచింగ్లు సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు. సహాయం దయచేయండి. వారందరికీ విజయం అనుగ్రహించి మన బతిమాలు వేయించున్నారు. దేవా, యవనస్తుల బిడ్డలు కుటుంబ జీవితంలో ప్రవేశించాలని ఆశిస్తున్న బిడ్డలు కూడా ఉన్నారు. వారి కుటుంబ జీవితంలో ప్రవేశించిన వారి సాధ్యత సాయం చూపించండి. కుటుంబ జీవితంలో ప్రవేశించిన భార్య భర్తల మధ్య సమాధానం, శాంతి, ప్రేమ, ఐక్యత దయచేయండి. గర్భఫలమైన దేవుని గురించిన బిడ్డ గర్భాలు తెచ్చి గర్భఫలమైన దేవుని అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీల దీవించి ప్రసూతులను చక్కని సుఖమైన ప్రసూతం పొందుకోవడానికి దయచేయండి. బాలింతలు దీవించని బిడ్డలు పెంచడానికి శక్తిని, ఓపిక దయచేసి వారు కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందుకోవడానికి దయచేయండి. నన్ను ఇదే సమయంలో ఎవరైతే పలుకుతున్నారో అందరినీ పాసనను ప్రార్థిస్తున్నాను. నీ గాయపడిన హస్తంతో వారిని ముట్టి వారికి సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యం దయచేయండి. మీరు పొందిన దెబ్బలు మా స్వస్థను మీరు సెలవిచ్చారు కనుక నీ గాయపడిన హస్తములు వారి మీద నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాను.
అదేవిధంగా ఆర్థిక ఇబ్బందుల వారిని ఆర్థిక ఇబ్బందులు విడుదల దయచేయండి. అప్పులు బాధలు విడుదల దయచేయండి. కోర్టు సమస్యలు వారి కోర్టు సమస్యలు తీసివేయండి. న్యాయం కొరకు న్యాయం దయచేయండి. ప్రభా ఆర్థిక ఇబ్బందులు విడుదల దయచేయమని బతిమాలు వేడుకుంటున్నాను. ప్రభా ఇంకా బిడ్డలు ఏ విషయాల్లో నిజంగా మొరపెడుతూ దేని కొరకు కనబెడుతున్నారో నీ పనులకు వాక్యలు పిమ్మెన్న దేవునికి మొరపచ్చేయండి. నూతన సంవత్సరం మన దాయకులను పొందిన బిడ్డల పడి వందనాలు. దాంపత్య జీవితంలో మరొక సంవత్సరం అడుగుతున్న బిడ్డల పడి వందనాలు. వారికి నీ పనులకు వాక్యలు పిండి బిడ్డ ఆశ్రదను కుమ్మరపు చేసి వారిని దీవించమని నేను బతిమాలు వేడుకుంటున్నాను. దేవానికి వందనాలు. మరి ఇదే సమయంలో కరోనా వైరస్ను బట్టి అనేక మంది బాధలలో వేదనలో ఉన్నారు. కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది రోగగ్రస్తులుగా గృహాలలోనే ఉన్నారు. కొంతమంది బాధ వేదన పొందుతూ ఉన్నారు. ప్రభా భయంకరమైన ఉగ్రత నుండి మా దేశాన్ని రక్షించండి. ప్రభా మా దేశాన్ని కాపాడండి. ఎవరైతే బాధలు ఇబ్బందులు ఉన్నారో వారందరినీ దర్శించమని బతిమాలు వేడుకుంటున్నాను. అయా నీ దయగల కృపగల హస్తాన్ని వారి మీద ఉంచమని కూడా బతిమాలు వేడుకుంటున్నాను. పరిచయం చేస్తున్న వైద్య బృందానికి మరి ప్రభుత్వానికి అధికారులకు కావలసినటువంటి కాపుదల దయచేసి వారిని కూడా మనల్ని మీరు ఆశీర్వదించమని కూడా నేను బతిమాలు వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరి మీరు పేరు దీవించండి. నా సంఘ పెద్దల మీద దీవించండి. శ్రేణి సమాజ యూత్ సండే స్కూల్ మీద దీవించండి. నీ పరిచయల పరమైన సాధారణ కూడా వాడపడడానికి కృప దయచేయండి. నీ తెలుసుకున్నను కూడా జ్ఞాపకం చేసుకొని నీ పరిచయం నమ్మకంగా చేయడానికి కృప దయచేయండి. నీ ప్రణాళికలను వాడుకోమని బతిమాలు వేడుకుంటున్నాను. ఈ ఏబిసి సంఘాలను దీవించండి. నాయకులను అధికారులను మీరు దీవించండి. నమ్మకమైన పరిచయాలు వాళ్ళు చేయడానికి కృప దయచేయండి. నాన్న మా దేశాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా దేశ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ధర్మదాన్ని జ్ఞాపకం చేసుకుని న్యాయమైన పరిపాలన దేశానికి అందించడానికి దేశంలో శాంతి సమాధానం నెలకొల్పడానికి కృప దయచేయమని నేను బతిమాలు వేడుకుంటున్నాను. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీరు పేరు దీవించి ఆశ్రయించి తెల్లపరిచే వస్తాను. సంతోషము సమాధానము శాంతి నెమ్మదిన జీవితాన్ని వరకు అనుగ్రహించి వస్తాను. దేవా ప్రభా తండ్రి ఆరాధనంతటి మీద దీవించి తెల్లపరిచే వస్తాను. నాన్న దశమ భాగాలతో స్వేచ్ఛాత్మలో వచ్చిన కానుకలు మీరు ఆశీర్వదించి వస్తాను. నీ సేవలో వాడుకో వస్తాను. యేసు పరిశుద్ధరమణ మీకు బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. పర్లోక ముందర మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన కాక, నీ రాజ్యం వచ్చి కాక, నీ చిత్తము పరలోక ముందు నెరవేరిన భూమి మీద నెరవేరిన కాక, మన దిన ఆహారం మాకు దయచేయము. మనలో ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రతి ప్రార్థన క్షమించము. శోధన దగ్గర తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నీవు నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించిన కాపాడిన కాక, ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసిన కరుణించిన కాక, ప్రభు నీ మీద తన సన్నిధి కాంతింపజేసి నీకు సమాధానం కలుగు చేయను కాక. ఆమేన్. 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 మీనానిచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృ పుత్ర శుద్ధాత్మల. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడి మిమ్మల్ని దీవించిన కాక. మరి వారంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వారికి, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్న వారికి అందరికీ కూడా సంఘం నుండి నేను శుభాకాంక్షలు అందిస్తున్నాను. దేవుడి మిమ్మల్ని దీవించిన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.